प्रलयपयोधिजले धृतवानसि वेदं विहितबहित्रचरित्रमखेदं केशवधृत मीनशरीर जय जगदीश हरे। क्षितिरतिविपुलतरे तव तिष्ठति पृष्ठे धरणिधरणकिरणचक्रगरिष्ठे केशवधृत कच्छपरूप जय जगदीश हरे। जय जगदीश हरे। वसति दशन शिखरे धरणी तव लग्ना शशिनिकलङ्ककलेव निमग्ना केशवधृत शूकररूप जय जगदीश हरे। तव करकमलवरे नखमद्भुतशृङ्गं दलितहिरण्यकशिपुतनुभृङ्गं केशवधृत नरहरिरूप जय जगदीश हरे। छलयसि विक्रमणे वलिमद्भुतवामन पदनखनीरजनितजनपावन केशवधृत वामनरूप जय जगदीश हरे। क्षत्रियरुधिरमये जगदपगतपापं स्नपयसि पयसि शमितभवतापं केशवधृत भृगुपतिरूप जय जगदीश हरे। वितरसि दिक्षुरणे दिक्पतिकमनीयं दशमुखमौलिवलिङ्गमणीयं केशवधृत रघुपतिरूप जय जगदीश हरे। बहसि वपुषि विशदे वसनं जलदाभं हलहति भीतिमिलितयमुनाभं केशवधृत हलधररूप जय जगदीश हरे। निन्दसि यज्ञविधेरहः श्रुतिजातं सदयहृदयदर्शितपशुघातं केशवधृत बुद्धशरीर जय जगदीश हरे। म्लेच्छनिवहनिधने कलयसि करवालं धूमकेतुमिव किमपि करालं केशवधृत कल्किशरीर जय जगदीश हरे। श्रीजयदेव कवेरिदमुदितमुदारं शृणुसुखदं शुभदं भवसारं केशवधृत दशविधरूप जय जगदीश हरे। जय जगदीश हरे। जय जगदीश हरे। ధర్మాధర్మ విచక్షణ కొరవడి శాశ్వతమైన సనాతన విలువలను దైవీ గుణాలను లక్ష్యపెట్టక అప్రధానమైన నిస్సారమైన విషయాల వెంట పరుగులిడి స్వార్థపూరిత కోరికల ప్రభావముతో ఆత్మవిస్మృతి నుండి అయోమయములో ఉన్న మానవుడికి చేయూతనివ్వడానికి పాశ్చాత్యాలలో దిగజారిపోతున్న ఆధ్యాత్మిక విలువలను తిరిగి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి శాంతి మార్గాన్ని చూపడానికి ధర్మ పునరుద్ధరణ చేయవలసి వచ్చింది. భగవంతుడు మరల భూమిపై ఈ యుగావశ్యకత కార్యాన్ని నిర్వర్తింప
జగద్గురువు రూపములో మళ్ళీ అవతరించాడు. ఎన్ని మతాలో అన్ని మార్గాలు, భగవంతుడొక్కడే నిత్యసత్యమైన వాడని, ఆయన సాక్షాత్కారమే మానవ జీవిత లక్ష్యమని, కామినీ కాంచన త్యాగముతో ఆవేదన పూరిత హృదయముతో ఆర్తిగా భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుడిని పొందవచ్చునని తన జీవితములో నిరూపించిన యుగావతారం. వివేక వైరాగ్య విభూతిని తనలో సంపూర్ణంగా నింపుకొని తన దివ్య సన్నిధితో అందరినీ దివ్యానందములో ఊలలాడించిన అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణ పరమహంస. स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते। మత చరిత్రలో ఒక నూతన శకానికి శ్రీకారం చుట్టిన అందరి ఆధ్యాత్మిక గురువరెన్యుల సమీకృత సమన్వయ వ్యక్తీకరణమే భగవాన్ శ్రీరామకృష్ణులు. ఓ మానవుడా, ఈ మాటలయందు విశ్వాసం కలిగి ఉండి నీ హృదయములో పదిలపరుచుకో అని విశ్వవిఖ్యాతి నొందిన సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపమై వేదాంత మత ప్రకాశాన్ని ప్రాచ్య పాశ్చాత్య ఖండాల్లో అంతటా వ్యాపింపచేసి విజయ దుందుబి మోగించిన స్వామి వివేకానందుని మాటలు. దేశభక్తుడు మహాయోగి అయిన అరవింద మహర్షి శ్రీరామకృష్ణ పరమహంసను ఉద్దేశించి పలికిన పలుకులివి. గతములో జన్మించిన లక్షలాది మహాత్ముల ఆధ్యాత్మిక అనుభూతులన్నీ శ్రీరామకృష్ణునిలో పునర్జీవనం చెంది సమ్మిళితమైనాయి. 19వ శతాబ్దపు భారతీయ ఆధ్యాత్మిక వినీల గగనములో ఉద్భవించిన వేగుచుక్కయే రామకృష్ణ పరమహంసగా ఖ్యాతి నొందిన గదాధర్ బెంగాల్ రాష్ట్రములో ఒక మారుమూల పల్లె అయిన కామర్పకూర్లో 1836 ఫిబ్రవరి 18వ తేదీన క్షుదిరామ్ చటోపాధ్యాయ, చంద్రమణి దేవి అనే ధర్మనిష్ఠులు భగవద్భక్తులైన పుణ్యదంపతులకు 3వ కుమారునిగా జన్మించాడు. ఆయన జననానికి ముందు వారికి భగవంతుడే తమకు పుత్రుడుగా జన్మించనున్నట్లు దివ్య దర్శనాలు కలిగినాయి. బాల్యములో వీధిబడిలో చదవడం రాయడం నేర్చుకున్నాడు. కానీ అతనికి ఆ పొట్టకూటి విద్యలో ఆసక్తి పోయింది. పురాణ శ్రవణాదులు, భగవత్ సంబంధమైన గీతాగానాలు, బాల్యోత్సాహంతో నటించే నాటకములోని వివిధ పాత్రలు, ప్రకృతి దృశ్యాలు దివ్య భావ పారభశ్యస్తులలో ముంచెత్తేవి. తండ్రి గారి మరణం తర్వాత 1852వ సంవత్సరంలో తన అన్నగారికి సహాయంగా ఉండడానికి కోల్కత్తా వెళ్ళాడు. దక్షిణేశ్వర కాళికాలయములో ఎక్కువ గౌరవప్రదమైనదిగా చలామణి కాని ఒక సాధారణ పూజారి వృత్తిని ఆయన స్వీకరించాడు. శ్రీరామకృష్ణునికి సహజంగా గల విషయ విరక్తి ఈ సమయంలో అఖండ వైరాగ్యంగా పరిణమించింది. జగన్మాత దర్శనం తనకు ఎప్పుడు లభిస్తుందో అని పరితాపపడుతూ ఆయన వెక్కి వెక్కి విలపించేవారు. ఒకరోజు ఆయన మిక్కిలి ఆవేదనతో అమ్మ దర్శనం కాని జీవితం వ్యర్థమని తలచి ఆలయములో వేలాడుతున్న కత్తితో తన జీవితం తుదముట్టించుకోబోయారు. తక్షణమే జగన్మాత దర్శనమిచ్చింది. అప్పటి నుంచి ఆలయములో పూజ చేయటం అసాధ్యమైపోయింది. ఆయనకు తరచుగా కలిగే భావ పారవశ్య స్థితులను అర్థం చేసుకోలేకపోయిన జనులు ఆయనకు పిచ్చి పట్టిందని భావించారు. వివాహం జరిపిస్తే పిచ్చి కుదురుతుందని భావించి శ్రీరామకృష్ణుని తల్లి, అన్నగారు ఆయనను కామర్పకూరు రప్పించి తమ పొరుగు గ్రామమైన జయరాంబాటికి చెందిన 6 ఏళ్ల శ్రీ శారదామణితో 1859వ సంవత్సరం మే నెలలో తనకు 23వ ఏట వివాహం జరిపించారు. 1860లో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. రాగానే మళ్ళీ దివ్యోన్మత్త స్థితి కలిగింది. ఇల్లు, భార్య, కుటుంబం, శరీరం, పరిసరాలు అన్నీ మరచి శ్రీరామకృష్ణులు భగవత్ ప్రార్థనలోనూ గాఢ ధ్యానములోనూ మునిగిపోయారు. দয়াহীনা না হলে কি, দয়াহীনা না হলে কি
পাখি মরে নাথে বুকে যে হয় পাষাণের মেয়ে তার হৃদে কি দয়া থাকে দয়াময়ী নাম জগতে দয়ার লেশ নাই মাতো মাতে দয়াময়ী নাম জগতে দয়ার লেশ নাই মাতো মাতে মা গলে পর মুন্ড মালা মা গলে পর মুন্ড মালা পরের ছেলের মাথা কেটে যে হয় পাষাণের মেয়ে তার হৃদে কি দয়া থাকে মামা বলে কতই ডাকি শুনেও তুমি শোনো নাকি মামা বলে কতই ডাকি শুনেও তুমি শোনো নাকি প্রসাদ এমন লাঠি খেত তবু দুর্গা বলে ডাকে প্রসাদ এমন লাঠি খেত প্রসাদ এমন লাঠি খেত তবু দুর্গা বলে ডাকে যে হয় পাষাণের মেরে তার হৃদে কি দয়া থাকে যে হয় పాషాణేర్ మేరే జగన్మాత అనుగ్రహంతో ఆయన వద్దకు వివిధ సంప్రదాయాలలో నిష్ణాతులైన గురువులు ఒక్కరొక్కరుగా రాసాగారు. తంత్ర సాధనలో సుశిక్షితుణ్ణి చేయటానికి భైరవీ బ్రాహ్మణి యత్నించారు. తనను ఎడబాసి ఉన్న తల్లిని కలుసుకున్న బిడ్డలా శ్రీరామకృష్ణులు ఆనందపరవశులయ్యారు. శ్రీరామకృష్ణులు ఆమె వద్ద తల్లికి తన హృదయ రహస్యాలు తెలిపే బాలునిలా తన సాధనానుభవ విశేషాలను, జనం తనను పిచ్చివాడనడము సర్వమూ తెలిపాడు. దానికి సమాధానంగా పరిపూర్ణ మాతృవాత్సల్యముతో ఆ యోగిని కూర్చొని, నాయనా, నిన్ను పిచ్చివాడని ఎవరంటారు? ఇది పిచ్చి కాదు, శాస్త్రాలలో మహాభావం అని చెప్పబడిన దివ్యస్థితే నీ స్థితి. ఈ నీ దివ్యస్థితిని గ్రహించలేని లోకులు, అజ్ఞానులు నిన్ను పిచ్చివాడంటున్నారు. శ్రీ రాధకు, శ్రీ చైతన్య మహాప్రభువుకు ఈ స్థితి లభించింది. తాంత్రిక సాధనలో రామకృష్ణుని పరిణితిని తెలుసుకొని భైరవీ బ్రాహ్మణి ఆయన కేవలం సాధారణ భక్తుడు కాడని, ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను పొందిన మానవాతీతుడు కూడా కాడని, ఏదో మహత్కార్యం నిమిత్తం ఆవిర్భవించిన సాక్షాత్తు భగవదవతార మూర్తి అని ఆమె ఆయనతోనే కాక హృదయ్, మధుర్ ప్రభుతులతోనూ చాటి చెప్పింది. శ్రీరామకృష్ణులు తమ ఆధ్యాత్మిక విజయ యాత్రలో భక్తి మార్గములోని దాస్య, సఖ్య, మధుర, వాత్సల్య భావాలు, తాంత్రిక యోగ మార్గాలలోనూ మహద్భుత విజయాలను సాధించిన శ్రీరామకృష్ణులు ఇక జ్ఞాన మార్గములోనూ పరిపూర్ణులై అతీంద్రియ ప్రజ్ఞా పరమావధి అయిన నిర్వికల్ప సమాధిని కైవసం చేసుకోవలసి ఉన్నది. మొదట పురాణమత ప్రకారంగాను, పిదప తంత్రమత ప్రకారంగాను, ఆ తరువాత వేదమతానుసారంగాను ఇలా భగవంతుడు నా చేత నానావిధ సాధనలను అనుష్ఠింప చేయించాడు అని శ్రీరామకృష్ణులే చెప్పేవారు. బ్రహ్మమే సత్యమని జగత్తును స్వప్నప్రాయంగా గాంచుతూ, శీతోష్ణాలను లక్షింపక విశాలాకాశ వితానం కింద కాలం గడుపుతూ 40 ఏళ్ళు కఠోర తపస్సు అనుష్ఠించి నిర్వికల్ప సమాధిని సాధించిన యోగి పుంగవుడు తోతాపురి. ఆత్మవిచార మూలాన సమాధి నిమగ్నత పొంది అఖండ సచిదానంద పరబ్రహ్మముతో ఐక్యతనుందే విధానాన్ని ఈ తరుణములో తోతాపురి యుక్తియుక్తంగా వేదాంత శాస్త్ర ప్రమాణపూర్వకంగా శ్రీరామకృష్ణులకు ఉపదేశించారు. శాస్త్రం నచ శౌచ సంధ్యా
वेदं न शास्त्रं न च शौच संध्या मंत्रं न जाप्यं न च ध्यानयोगं मंत्रं न जाप्यं न च ध्यानयोगं पुष्पं न गंधं न फलं न छाया पुष्पं न गंधं न फलं न छाया तस्मै नमो ब्रह्म निरंजनाय तस्मै नमो ब्रह्म निरंजनाय. నిర్విరామంగా 3 రోజులు ఒక్క పట్టున శ్రీరామకృష్ణులు అదేవిధంగా సమాధిమగ్నులై ఉండిపోవడం చూసి తోతాపురి, ఏమిటిది నిజమా? 40 ఏళ్ళు కఠోర తపస్సుచే నేను సముపార్జించగలిగిన దాన్ని ఇతడు ఒక్క రోజులోనే సాధించగలిగాడే అని నిశ్చేష్టుడయ్యాడు.